యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ ప్రకారంగా దేవుడు. రెండోసారి బైబిల్ ప్రకారంగా దేవుడు. మీరేదో వేరే గ్రంథాలు తీసుకొని వచ్చి ఈ గ్రంథం ప్రకారంగా అంటే నాకు దాంతో సంబంధమే లేదు. మనకు బేసే బైబిల్. బైబిల్ని ఆధారం చేసుకుని ఏ మాటలైనా మనం మాట్లాడతాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అని చెబుతున్నటువంటి వచనాలు ఏవైతే ఉన్నాయో బైబిల్ గ్రంథమందు, వాటిని జాగ్రత్తగా మనం పరిశీలించినప్పుడు ఏ ఇబ్బంది లేకుండా ఆయనను మనం దేవునిగా కళ్ళు మూసుకొని నమ్మేయవచ్చు. అందులో యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, తీతు గారికి వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, ఇలాంటి ఎన్నో వచనాలు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. వాటిని ఏదో అనుమానంతో మనం చూస్తే ఇబ్బంది. అయితే బైబిల్ని పరిశోధించేటప్పుడు జాగ్రత్త వహించడం మాత్రం చాలా ముఖ్యమే, అందులో సందేహమే లేదు. బైబిల్ చదివేటప్పుడు మనం జాగ్రత్తలు వహించడంలో తప్పేం లేదు. ఈ సందర్భంగా నేను దేవుని కుమారుడు అనగా ఏమిటి అనే ఈ అంశంలోని 4వ భాగములోనికి నేను ప్రవేశించే ముందుగా మిమ్మల్ని అందరినీ బైబిల్ తెరిచి ఒక వచనాన్ని చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. తీద్దాం. దేవుని కుమారుడు అనగా ఏమిటి అన్న ఈ అంశంలోనికి నేను కొద్దిసేపు అయిన తర్వాత నేను ప్రవేశిస్తాను. దానికంటే ముందు అందరూ కూడా బైబిల్ తెరిచి ఒక వచనాన్ని తీసి చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక, పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక, పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, అందులోని 11వ వచనం ఎవరైనా చదవగలిగితే, అందులోని 11వ వచనం అందరూ తీయండి, ఒక్కరు చదవండి. మీరెట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు, అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు. అక్కడ వరకు చాలు. ఈ వచనంలో దయచేసి అందరూ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు, ఆ ఒక్క లైన్, ఆ ఒక్క ముక్క మాత్రమే, ఆ ఒక్క పార్ట్ మాత్రమే జాగ్రత్తగా చూసి అందరూ కలిసి చదవండి అన్నమాట. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు. ఉందా మీ బైబిల్? ఇలాగనే ఉందా? రైట్, అలాగనే ఉంది కనుక ఒకసారి నేను మీకు స్క్రీన్ మీద ఈ విషయాన్ని చూపిస్తున్నాను. చూడండి, మీరు చదివిందే స్క్రీన్ మీద ఉంది. మీరు చదివిందే స్క్రీన్ మీద ఉంది. స్క్రీన్ మీద ఉన్నదాన్ని చూసి చదవండి. స్క్రీన్ మీద ఉన్నదానిని చూసి చదవండి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు. ఒక్కసారి ఇంగ్లీష్లో ఏముందో కూడా నెక్స్ట్ ఇమేజ్లో చూద్దాం. చూడండి ఒకసారి. అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. తెలుగులో ఏమో మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు. ఇంగ్లీష్లో ఏమో అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ కూర్చున్న అందరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్స్ ఉండకపోవచ్చు, కానీ మొబైల్ ఫోన్స్ అయితే ఉన్నాయి కనుక మీ మొబైల్ ఫోన్స్లో ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది కనుక ఆ మొబైల్ ఫోన్స్లో ఉండే ఇంగ్లీష్ బైబిల్ చెక్ చేయండి. నేను అబద్ధాలు ఆడుతుండొచ్చుగా పొరపాటున, కనుక మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూసినా మీకు అదే కనపడుతుంది. అంటే పెద్ద పారాగ్రాఫ్ అది, లేదా పెద్ద వాక్యం అది. అందులో ఆ ఒక్క ముక్క తీసి మాట్లాడుతున్నాం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు, అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. డన్. తెలుగు మనకొచ్చు, చదివేస్తాం ఈజీగా. ఇంగ్లీష్ కూడా పర్లేదు, మనకు అంతో ఎంతో పరిచయం ఉంది కనుక చదివేస్తాం. కానీ పేతురు గారు ఈ పత్రిక వ్రాసింది ఏ భాషలో? ఒరిజినల్గా గ్రీకు భాషలో. గ్రీకు మనకొచ్చా? రాదు. రాకపోయినా కూడా కనబడుతున్న గ్రీకు భాషను చూసి ఇది గ్రీకు భాష రోయ్ అన్న ఫీలింగ్ అయితే మనకు వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే మన మనుషులమే కనుక. ఒక్కసారి ఈ ఇమేజ్ చూడండి. స్క్రీన్ మీద నేను తొందర ఏం పడను, చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. స్క్రీన్ మీద మీకు ఇంగ్లీష్లో ఉన్నాయి. ఆఫ్ ద లార్డ్ ఆఫ్ అస్, ద లార్డ్ ఆఫ్ అస్ అన్న అవర్ లార్డ్ అన్న ఒకటే.
ఒకసారి ఇంగ్లీష్లో ఆఫ్ ద లార్డ్ ఆఫ్ అస్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ ఇంగ్లీష్ రెడ్ కలర్లో ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి చూడండి. రెడ్ కలర్లో ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి. ఆ ఇంగ్లీష్ పదాలకు పైనే గ్రీకు పదాలు కనబడుతున్నాయి. ఆ ఇంగ్లీష్ పదాలకు పైనే బ్లాక్ కలర్లో మీకు గ్రీకు పదాలు కనబడుతున్నాయి. కానీ మనకు గ్రీకు చదవడం రాదు కనుక మనకు సహాయం చేయడానికి పైన ట్రాన్స్క్రిప్షన్ ఉంది. అంటే ఇది చదవడం, బ్లాక్ కలర్లో ఉన్న అక్షరాలు చదవడం రాకపోయినా వాటిని చదవడానికి పైన బ్లూ కలర్లోని అక్షరాలు సహాయపడుతున్నాయి. బ్లూ కలర్లో ఏమున్నాయి? TOU, టౌ. బ్లూ కలర్లో ఉన్న చూడండి, బ్లాక్ కలర్లో ఉన్న వాటిని అలా పలకడానికి మనకు సహాయం చేస్తున్నాయి బ్లూ కలర్లో ఉన్నవి, టౌ. నెక్స్ట్ క్యూరియో అని కనబడుతుంది. మీనింగ్ ఇప్పుడు ప్రస్తుతానికి పక్కన పెట్టేయండి. ఇదంటూ ఒకటి ఉందని ఈ పదాలను గుర్తుపెట్టుకోండి. హెమాన్, కాయ్. ఇక్కడ కింద సేవియర్ అని ఇంగ్లీష్లో ఉంది, దానికి పైన సోటెరోస్ అని కనబడుతోంది. జీసస్ అని ఇంగ్లీష్లో ఉంది, ఈసావ్ అని గ్రీక్లో ఉంది. క్రైస్ట్, క్రిస్టావ్. మీరందరూ కూడా స్క్రీన్ మీద రెడ్ కలర్లో ఉన్న అక్షరాలను పైన బ్లూ కలర్లో ఉన్న అక్షరాలను, ఆ పదాలను, రెడ్ కలర్లో ఉన్న పదాలను పైన బ్లూ కలర్లో ఉన్న పదాలను మాత్రమే నేను అలానే స్క్రీన్ మీద ఉంచుతున్నాను. అలా మీరు చూసే ప్రయత్నం చేయండి. ఓహో, ఆఫ్ ద అన్న దానిని ఇలా అంటారన్నమాట గ్రీక్లో. అనుకోండి కాసేపు, అంతేనా? లార్డ్ అన్న దానిని ఇలా అంటారన్నమాట గ్రీక్లో, క్యూరియో. ఆఫస్, హెమాన్ అంటారన్నమాట. అండ్ కాయ్ అంటారన్నమాట. సేవియర్, సోటెరోస్ అంటారన్నమాట. జీసస్, ఈసావ్ అంటారన్నమాట. క్రైస్ట్, క్రిస్టో. మీకు అర్థమైందా పాయింట్? వెరీ గుడ్. నేను నెక్స్ట్ ఇమేజ్లోనికి వెళ్ళే ముందుగా ఒక్కసారి మళ్ళీ ఈ పదాలను గుర్తుపెట్టుకోండి. అంతే, పైన బ్లూ కలర్లో ఉన్న పదాలను గుర్తుపెట్టుకోండి చాలు. రేపు పొద్దున మళ్ళీ ఎక్కడ కనపడ్డాయి అనుకోండి, హలో అని మీరు అనాలి. ఇంతగానే నేను చూశాను, నిన్ను గుర్తుపడుతున్నాను నిన్ను అని మీరు అన్న ఫీలింగ్ కలగాలి మీకు. రైటా? ఇమేజ్ నెంబర్ 4కి ఇమేజ్ నెంబర్ 5కి డిఫరెన్స్ ఏమీ లేదు. ఇక్కడ రెఫరెన్స్ రాసాం అంతే, ఇంకేం లేదు, ఏం తేడా లేదు. ఇదన్నమాట పేతురు గారి 2వ పత్రిక 1:11. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడు కాసేపట్లో అంటే జస్ట్ ఒక అర నిమిషంలో ఇంకొక ఇమేజ్ చూపించబోతున్నా. ఆ ఇమేజ్లో కూడా మీరు కొన్ని పదాలు చూడబోతున్నారు. ఏం పదాలు అని అడిగితే, ఇప్పుడు మీరు చూస్తున్న, ఇంతకుముందు స్క్రీన్ మీద చూశారు కదా, అందులో లార్డ్ అని ఎక్కడైతే ఉందో ఆ ఒక్క పదం తప్ప మిగిలినవన్నీ సేమ్ అలానే ఉంటాయి. లార్డ్ అనే పదానికి బదులుగా ఇంకొక పదం వస్తుంది. దయచేసి మీరు జాగ్రత్తగా గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. ఆఫ్ ద, టౌ అలాగనే వచ్చింది. లార్డ్కి బదులుగా గాడ్ వచ్చింది అంతే. ఇంతకుముందు ఇమేజ్లో లార్డ్ వచ్చింది, రెడ్ కలర్ అక్షరాలు చూడండి. ఇక్కడ గాడ్ అని వచ్చింది, అక్కడ క్యూరియో అని వచ్చింది, ఇక్కడ థియో అని వచ్చింది. నెక్స్ట్ ఆఫస్, హెమాన్, అండ్ కాయ్, సేవియర్, సోటెరోస్, జీసస్, ఈసావ్, క్రైస్ట్, క్రిస్టావ్. నేను చెప్పింది కరెక్ట్ కదా? మీరు చూడండి ఒకసారి. ఇంతకుముందు దీనికి ఒకే ఒక పదం తేడా. ఏమిటి ఆ పదం? అక్కడ లార్డ్ ఉంది, ఇక్కడ గాడ్ ఉంది, అంతే. రైట్. ఇప్పుడు దీన్ని తెలుగులో చెప్పండి. మీరు తెలుగు బైబిల్ చదివారు కదా ఇంతకుముందు, తెలుగులో చెప్పండి. అది 2 పేతురు 1:11. తెలుగులో ఏముంది 2 పేతురు 1:11లో? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. ఇంగ్లీష్లో అవర్ లార్డ్ అండ్ సేవియర్, లేదా ద లార్డ్ ఆఫ్ అస్ అండ్ సేవియర్ అని కూడా అనొచ్చు అని చెప్తున్నాను. రైట్. ఎందుకంటే దానికి ముందు వేరే ఉన్నాయి కనుక, మనకు ఆ వాక్యంలో 11వ వచనంలో దానికి ముందు వేరే పదాలు కూడా ఉన్నాయి కనుక. రాజ్యం అనే పదం ఉంది 11లో, నిత్య రాజ్యం అనే పదం ఉంది కనుక అవన్నీ కలిపితే ఆఫర్స్, ద కింగ్డమ్ ఆఫర్స్ అనేటువంటి పదాలు వస్తాయి. మనకు అవసరమైన పోర్షన్ మాత్రమే బయటికి తీసి మాట్లాడుతున్నాను. రైట్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అన్న తెలుగు వాక్యాన్ని అందరూ వింటున్నారుగా? మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనేటువంటి ఆ ఫ్రేజ్ని లేదా మాటను ఇంగ్లీష్లో అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అని అంటే, గ్రీక్లో ఏమంటారో మనం చూసాం ఇందాక.
గ్రీక్లో ఏమంటారో మనం చూసాం. నాకు మళ్ళీ ఇమేజ్ నెంబర్ 5 చూపించు. ఇమేజ్ నెంబర్ 5 మీరు స్క్రీన్ మీద చూస్తూ తెలుగులో మీరు చెప్పండి. ఇప్పుడు తెలుగులో చెప్పండి, దాన్ని చూస్తూ తెలుగులో చెప్పండి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు. ఇంగ్లీష్లో ద లార్డ్ ఆఫ్ అస్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. క్లియర్ కదా పిక్చర్? సేమ్. ఇప్పుడు గ్రీక్లో కూడా ఏం పదాలు ఉన్నాయి మీరు చూశారు. టౌ, క్యూరియో, హెమాన్, కాయ్, సొటెరోస్, ఈసావ్, క్రిస్టో అని కనపడుతుంది. రైట్. ఇప్పుడు నేను ఇంకొక ఇమేజ్ చూపించాను ఇందాక. దానికి దీనికి తేడా ఏంటి? ఒక పదం మాత్రమే తేడా. ఒక పదం మాత్రమే తేడా. ఏమిటా పదం? లార్డ్కి బదులుగా ఏమొచ్చింది? గాడ్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద దీన్ని చూస్తూ తెలుగులో చదవండి. దాన్ని స్క్రీన్ మీద చూస్తూ దాన్ని తెలుగులో చెప్పండి. ఇక లార్డ్కి బదులుగా లార్డ్కి బదులుగా గాడ్ అని వచ్చింది అంతే. లార్డ్ అంటే ప్రభు అయితే, గాడ్ అంటే దేవుడు అయితే, ఇక మీరు ప్రభు ప్లేస్లో దేవుడు అని పెట్టి చెప్పండి. ఇక సెంటెన్స్ నాకు అందరూ చెప్పాలి. మన దేవుడును రక్షకుడునైన యేసుక్రీస్తు. మళ్ళీ మన దేవుడును రక్షకుడునైన యేసుక్రీస్తు. ఇది ఎక్కడుంది? విషయం ఏంటంటే ఇది కూడా బైబిల్లోనే ఉంది. ఇది కూడా బైబిల్లోనే ఉంది. మీరు బైబిల్ తీయకండి, స్క్రీన్ చూడండి. లార్డ్ ఉన్న చోట మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. ప్రాబ్లం లేదు. లార్డ్కి బదులుగా గాడ్ అని ఉంటే ఏమని చెప్పచ్చు ఇప్పుడు హ్యాపీగా? మన దేవుడును రక్షకుడునైన యేసుక్రీస్తు. నేను అది చూపించే ముందుగా 2 పేతురు అంటే పేతురు గారు రాసిన 2వ పత్రిక 1:11 మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. ఎంతమంది నమ్ముతున్నారు? చేయొద్దండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. డౌటే లేదుగా, ఎవరైనా నమ్ముతారు, నమ్మాల్సిందే. అది నమ్మినప్పుడు ఎక్స్క్యూజ్ మీ, గ్రీకు భాషలో లార్డ్ అన్న పదానికి బదులుగా గాడ్ అనే క్యూరియో అనే పదానికి బదులుగా థియో అనే పదం మాత్రమే వస్తే నమ్మాలా నమ్మకూడదా? చెప్పండి. ఇది నమ్మితే అది నమ్మాల్సిందే. మరి అదెక్కడుందో ఇమేజ్ నంబర్ 7లో చూద్దాం. మీరు స్క్రీన్ చూడండి, బైబిల్ ఇప్పుడే తీయకండి. స్క్రీన్ చూడండి. స్క్రీన్లో రెఫరెన్స్ ఏంటి? స్క్రీన్లో రెఫరెన్స్ ఏంటి? అదే పేతురు గారు 2వ పత్రిక, అదే 1వ అధ్యాయము. ఇది 1వ వచనం. ఇది 1వ వచనం. నాకు తెలుసు మీరు ఎంత ఇప్పుడంటే నా మీద అనుమానం. బైబిల్ ఏముందో చూద్దామని బైబిల్ తెరుస్తున్నారు. స్క్రీన్ చూడండి, నేను వస్తాను బైబిల్ దగ్గరికి. బైబిల్ కాదు, స్క్రీన్ చూడండి. ఒకసారి చూడండి స్క్రీన్ మీద. టౌ సేమ్ అదే పదమే. థియో అని మాత్రమే ఉంది. హెమాన్ అలాగనే ఉంది. కాయ్ అలాగనే ఉంది. సొటెరోస్ అలాగనే ఉంది. ఈసావ్ అలాగనే ఉంది. ఇంకా క్రిస్టో అలాగనే ఉంది. సేమ్ పదాలే. మీరు ఇంగ్లీష్లో చూస్తే ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అండ్ అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఇమేజ్ నెంబర్ 8 చూపించు. మీ కళ్ళ ముందు 3 వాక్యాలు ఉన్నాయి. పైనేమో 1:11 మొత్తం గ్రీకే. సెకండ్ సెట్ 3 సెట్లు ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ సెట్, సెకండ్ సెట్, థర్డ్ సెట్. ఫస్ట్ సెట్లో 1వ అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయం 11వ వచనం. సెకండ్ సెట్లో 1వ అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయం 11వ వచనం. థర్డ్ సెట్లో కూడా 1వ అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయం 11వ వచనం. అంతే. కాకపోతే ఫస్ట్ సెట్లో మొత్తం గ్రీకే. సేమ్ 2వ సెట్లో మనం చదవడానికి ఇంగ్లీష్ ట్రాన్స్క్రిప్షన్లో చూపిస్తున్నాడు. పైన వాటిని చూస్తే మనకు గ్రీకు చదవడం రాదు కనుక ఈ ట్రాన్స్క్రిప్షన్లో చదవడానికి సహాయం చేస్తున్నాడు. దాన్ని కంప్లీట్గా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చూపిస్తున్నాడు. ఆలోచించండి. ఇప్పుడు సేమ్ ఉంటాయి చూడండి ఒకసారి. సెకండ్ సెట్ అందరూ చూడండి. సెకండ్ సెట్ టౌ థియోకు బదులుగా క్యూరియోకు బదులుగా థియో. హెమాన్ కాయ్ సొటెరోస్ ఈసావ్ క్రిస్టో. సేమ్. అర్థమైందా పాయింట్? ఇంగ్లీష్ అవర్ గాడ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. 1వ అధ్యాయం 1వ వచనం. అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. అర్థమైందా పాయింట్ మీకు? అవర్ గాడ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ 1వ వచనం. అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్. సేమ్ అంతే. విషయం ఏంటంటే తెలుగులో మనకు ఏమని కనపడుతోంది? 1వ అధ్యాయం 1వ వచనంలో పేతురు గారి 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు అనేసరికి అక్కడ దేవుడు వేరు, ఇక్కడ రక్షకుడు వేరు అనే భావం వచ్చేస్తుంది చదివేటప్పుడు మనకు అక్కడ ఉన్నటువంటి ఆ ట్రాన్స్లేషన్ బట్టి.
అందుకే మీకు మూల భాష చూపించాను ముందుగా. మూల భాష ఒరిజినల్గా పేతురు గారి పత్రిక ఏ భాషలో అయితే రాయబడిందో అక్కడికి వెళితే 11వ వచనంలో ఉన్న స్ట్రక్చరే మీకు 1వ వచనంలో కూడా ఉంటుంది. 11వ వచనంలో ఉన్న స్ట్రక్చరే 1వ వచనంలో కూడా ఉంటుంది. 11వ వచనంలో ఉన్నది మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునంటే 1వ వచనంలో కూడా ఖచ్చితంగా ఏ భావం ఉంది చెప్పండి? మన దేవుడును రక్షకుడునైన యేసుక్రీస్తు. మీకు ఇది లైవ్లో కూడా ఉంటుంది. మళ్ళీ ఇది ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ అనే ఛానల్లో సింగిల్ మెసేజ్గా అప్లోడ్ అయినప్పుడు అందులో కూడా ఉంటుంది. మీకు నీట్గా స్క్రీన్ మీద కనపడుతుంది. అది నేను చూపించేటప్పుడు అది మీకు స్క్రీన్ మీద కనబడేటప్పుడు పాజ్ చేసి ఒక అరగంట సేపు చూడండి, అర్థమయ్యేంతవరకు. మీకు అర్థమయ్యేంతవరకు చూడండి. అర్థమే కావాలి, అర్థమై తీరాలి, అర్థమే కావాలి. యేసుక్రీస్తు ప్రభును బైబిల్ ప్రభువు అని చూపించింది. నెక్స్ట్ మాట చెప్పండి, దేవుడు అని కూడా చూపించింది. ఎక్కడైనా ట్రాన్స్లేషన్లో ఇబ్బంది ఉంటే మూలాలు చూపించి మాట్లాడాలి. ఇప్పుడు నేను చూపించాగా, మూలాలు చూపించి మాట్లాడాలి. మూలాలు చూపించరు, ఏం చూపించరు? తర్జుమా తప్పు, తర్జుమా తప్పు, తర్జుమా తప్పు అంటే దేని బేస్ చేసుకొని మీరు తర్జుమా తప్పు అంటున్నారు? ఉదాహరణకు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఫర్ ఎగ్జాంపుల్, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అది తెలుగులో ఉంది. తెలుగులో ఏముందో ఇంగ్లీష్లో అలాగనే ఉంది. ఇంగ్లీష్లో తెలుగులో ఎలాగుందో ఒరిజినల్గా గ్రీకు భాషలో కూడా అలాగనే ఉంది. అసలు ఒక దానిని మనం ట్రాన్స్లేషన్ మిస్టేక్ అని అనాలంటే దేని చూపించి అది తర్జుమా తప్పని చెప్పాలి? మూలం చూపించాలి. మూలమే చూపించకుండా తర్జుమా తప్పనేస్తారేంటి? దానియేలు గ్రంథ వివరణలో 70 వారాల గురించి చెప్పేటప్పుడు ఇలాంటి మూలాలు చూపించి నేను చెప్పాను, మీకు గుర్తుంటే. దానియేలు గ్రంథంలో ఉన్న 70 వారాల వివరణ గురించి నేను చెప్పేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్లేషన్కి సంబంధించిన జాగ్రత్తలు ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి, ఎంత జాగ్రత్తగా వాటిని స్టడీ చేయాలి అని మూలాలు చూస్తే కానీ 70 వారాలు అర్థం కాదు మనకు. అందుచేత బైబిల్ పరిశోధనల్లో తెలుగు ఒక్కటి ఉంటే సరిపోతుంది, ఇంగ్లీష్ వద్దనట్లేదు. తెలుగు ఉంటే సరిపోతుంది, ఇంగ్లీష్ చదవకూడదని చెప్పట్లేదు మనం ఎక్కడ కూడా. ఇంగ్లీష్ తెలుగు ఉంటే సరిపోతుంది, ఇంకేది కూడా చదవకూడదని చెప్పట్లేదు. పరిశోధనలో లాంగ్వేజ్ ఫ్యాక్టరీ అనేది కూడా చాలా ముఖ్యమైనది. పరిశోధనలో భాషకు సంబంధించినటువంటి విషయం కూడా చాలా కీలకమైంది. కానీ ఆ జాగ్రత్తలు తీసుకునేటప్పుడు నువ్వు మూలం చూపించి, ఇదిగో మూలంలో ఇలాగుంది కానీ తెలుగులో ఇలా ఉంది, మూలంలో ఇలాగుంది కానీ పలానా చోట ఇలాగుంది, అందువలన ఇది జాగ్రత్తగా ఉండాలని నువ్వు చెప్పు. యోహాను సువార్త 1:1 నీకు మూలమే చూపించకుండా మాకు తర్జుమా తప్పు అనేస్తారేంటి? పైపెచ్చు ఇంకొక కొత్త పాట ఏంటంటే, నువ్వు చూపిస్తున్న గ్రీకు ఒరిజినల్ గ్రీకు కాదు అని కూడా ఒక పాట పాడతారు. పోనీ మీకు తెలిసిన ఒరిజినల్ గ్రీక్ ఏంటో మాకు చూపించండి. నేను చూపించే గ్రీకు నీకు గ్రీకు కాదన్నప్పుడు, నేను చూపించే గ్రీక్ లాంగ్వేజ్ కాదు, అది ఒరిజినల్ గ్రీక్ లాంగ్వేజ్ కాదని మీరు నన్ను అంటున్నప్పుడు, మరి మీకు తెలిసిన ఒరిజినాలిటీ ఏంటో నాకు చూపించండి. ఆ పుస్తకాలు తీసుకొని రండి. మూలం చూపించరు. ఒకప్పటి గ్రీకు వేరు అని మీరు అంటున్నప్పుడు ఆ ఒకప్పటి గ్రీక్ ఏంటో మీరు చూపించాలి, అది చూపించరు. ఏది చూపించకుండా తర్జుమా తప్పు. ఎక్కడి పాట ఇది? అందుచేత చాలా బలంగా బైబిల్ యేసుక్రీస్తు ప్రభువును దేవుడు అని చాలా చక్కగా చెబుతోంది. నమ్మినవాడు ధన్యుడు, నమ్మకపోతే మీరు ఏమైనా పదాలు పెట్టుకోవచ్చు. చూడండి, న్యూ ఇంటర్నేషనల్ చూడండి, అక్కడ 2 పేతురు 1:1, పేతురు గారి 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్. టు దోస్ హూ త్రూ ద రైచియస్నెస్ ఆఫ్ అవర్ గాడ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. జాగ్రత్త చూడండి అక్కడ ఎంత బాగుందో. అవర్ గాడ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్, 1వ అధ్యాయం 1వ వచనం. అవర్ గాడ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఉందా లేదా చెప్పండి? నేను అబద్ధాలు ఆడుతున్నానా? అవర్ గాడ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఏమంటారు దీన్ని? ఇది ప్రూఫ్ అంటే, ఎవిడెన్స్ అంటే అలా చూపించాలి మీరు. ఇప్పటికే చాలా 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 తప్పులు చేసేశారు. దేవుడు కాదు అని చెప్పి నమ్మించి బ్రతికున్నప్పుడే సరిదిద్దుకుంటే, ఈ విషయంపై బ్రతికున్నప్పుడే సరిదిద్దుకుంటే దేవుని చల్లని చూపు అనేది ఒకటి ఉంటుంది. సరిదిద్దుకోవాలి. తెలియని వారికి మనం ఏది చెప్పినా కూడా గుడ్డిగా నమ్మేవారికి ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. అది కాదు కదా పాయింట్.
ఎంతమందికి అర్థమైంది చెప్పండి? పేతురుగారి 2వ పత్రిక 1:11, పేతురుగారి 2వ పత్రిక 1:1. ఈ 2 అర్థమైన వాళ్ళు చేయొద్దండి. 1:11లో ఏముందో స్ట్రక్చర్, 1:11లో ఏముందో స్ట్రక్చర్ ఒరిజినల్ గ్రీక్ లాంగ్వేజ్లో, 1:1లో కూడా అదే స్ట్రక్చరే ఉంది. 1:11లో ఉన్న ట్రాన్స్లేషనే 1:11లో ఉన్న ట్రాన్స్లేషనే 1:1లో కూడా ఉండాలి. అవర్ గాడ్ అండ్ సేవియర్, కమాన్, జీసస్ క్రైస్ట్. తెలుగులో మన దేవుడును రక్షకుడునైన యేసుక్రీస్తు. ఎవరైనా మీరు ఫైట్ చేయాల్సి వస్తే పేతురుగారితో ఫైట్ చేసుకోండి. పేతురుగారితో వెళ్ళి ఫైట్ చేసుకోండి. అందరిని కూర్చోబెట్టి చెప్తాడు ఇప్పుడు ఆయన. అందరిని ఒకటేసారి కలిపి వేలకు మందిని కూర్చోబెట్టి చెప్పిన చరిత్ర అయింది. వండర్ఫుల్. ప్రియులారా, వెళ్దాం. ఈ రాత్రి మరిన్ని సంగతులు నేర్చుకోవడానికి మనం ముందుకెళ్దాం. ఇంతవరకు మీకు చూపించింది ఆయన దేవుడు అని మనం నమ్మడానికి మరింత బలాన్ని చేకూర్చే బైబిల్లోని మరొక వచనాన్ని మీకు బహుమానంగా ఇచ్చాను అనుకోండి. కాసేపు పేతురుగారు రాసిన 2వ పత్రిక చూడకుండా చెప్పేది 1వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనం నీకు అర్థమైతే 1వ వచనం అర్థమై తీరాలి. మూల భాషను ముందు పెట్టుకొని ఇది క్రీస్తు శాస్త్రానికి సంబంధించిన అంశాలలో ఒక ప్రాముఖ్యమైనది.